హాయ్ అండి, నేను మీ భవాని. గోదావరి తెలుగింటి రుచులు. ఈరోజు గోదావరి స్పెషల్ అయిన పులస చేప కూర వండుతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుంటున్నాను. పులస చేప పులుసు అంటే మట్టి కళాయిలో వండుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఉంది కానీ సరిపోదండి, అందుకని దీంట్లో వండుతున్నాను. ఆయిల్ వీటెక్కిందండి. నేను శనకాల్లో దంచుకున్నానండి. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద మిక్సీలో కంటే నూరుకుంటేనే బాగుంటుందండి. ఆ నూరిని కూడా పెట్టాను చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయిపోయినాయండి. పచ్చిమిరపకాయలు 4 చీలుకల కింద చేరుకున్నాను, వేసుకున్నాను. బెండకాయలు కూడా ఇలా పొడవుగా మధ్యలో ఘాటు పెట్టుకున్నానండి. పులస కూరలో బెండకాయ ఉంటేనే టేస్టు, ముక్క అవసరం లేదండి. బెండకాయ నంచుకొని పులుసు అంతా తినేయచ్చు. కొంచెం మగ్గవారిని కారం వేసుకుంటున్నానండి. చేపల కూర కొంచెం ఎక్కువ వేసుకుంటాను. 2 స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా వేసుకోండి. పులుసు కదా కొంచెం ఎక్కువే పడుతుంది. చింతపండు పులుసు ఒక 50 గ్రాములు చింతపండు పులుపు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. వేసుకుంటున్నాను. కొంచెం అడుగు వేయకుండా వేసుకుంటాను. ఇది కొంచెం కొత్తలు ఆడుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. పులుసు కొత్తలు ఆడుతుందండి. పులస చేప ముక్కలు వేసుకుందాం. పులస చేప మనం నార్మల్ చేప కడిగినట్టు ఎక్కువ కడగకూడదండి, ఒక్కసారి కడుక్కోవాలి. దానిలో ఉండే టేస్ట్ పోతుందండి. సంవత్సరానికి ఒక్కసారైనా పులస చేప దొరికినప్పుడే తెచ్చుకోవాలండి. మనం తిందామన్నప్పుడు దొరకదు. ముక్కలన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు గరిటె పెట్టకుండా ఒకసారి తిప్పుకుందాం. ముక్కలకన్నీ పట్టేటట్టు జస్ట్ అలా తిప్పుకొని మూత పెట్టుకుందామండి. మీడియంలో ఇప్పుడు పావుగంట ఉంచుకుందాం, ఒక 10 నిమిషాలు. మూత తీసి చూద్దామండి కూర ఎలా ఉందో. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలన్న డైలాగ్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుందండి. మా అమ్మమ్మ ఆ కాలంలో చెప్పేవారు పులస చేప చరిత్ర. పుస్తులు అమ్ముకొనైనా పులస చేప కొనుక్కు తినాలని. చూస్తాకే టెంప్టింగ్గా ఉంది. అయిపోయిందండి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మా గోదావరి పులస చేప, మా గోదావరి స్పెషల్ పులస చేప కర్రీ రెడీ అయిపోయిందండి. కూర